వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. వృశ్చిక రాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం, ధనపంచమాధిపతి. ద్వితీయంలో శనికేతువుల యొక్క సంచారం, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి, పంచమంలో బుధుడు, ఆరింట కుజుడు, అష్టమంలో రాహు. ఈ రకమైన సంచారం ఈ వారం ప్రత్యేకించి జరుగుతోంది. అంటే అష్టమ స్థితికి రాహు చేరాడు వృశ్చిక రాశి వారికి. ఆ కారణం చేత చిన్న చిన్న సమస్యలు, అష్టమ రాహు, అష్టమ శని, ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యల్ని తప్పనిసరిగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బందులను ఇచ్చే అవకాశం గురించి మనం విశేషంగా ప్రస్తావన చేసి మానసికమైనటువంటి భయభ్రాంతికి లోనయ్యే బదులు పరిష్కారం ఏమన్నా ఉందా, పరిష్కారం ఉంటే చేసుకునేదానికి అనువైన రోజు ఏది అని గనక విశ్లేషించి తెలుసుకోవాలనుకుంటే 4వ తారీఖు మార్చి మహాశివరాత్రి, 5వ తారీఖు కృష్ణంగారక చతుర్దశి, ఈ రెండూ కూడా విశేషంగా లాభిస్తాయి. కాబట్టి ప్రత్యేకించి ఈ వారం అంతా కూడా రాశి ఫలాలు తెలుసుకునేటప్పుడు దీంతో అన్వయం చేసి చెప్పడం జరుగుతోంది. ఇవన్నీ కూడా పరిష్కార మార్గాలు, ఇవన్నీ శాంతి ప్రక్రియకి సంబంధించినటువంటిది. వృశ్చిక రాశి వారు రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కనుక చేయించుకోగలిగితే, శివరాత్రి రోజున ఆ నియమాలు పాటించి రుద్రుని కనుక అర్చన కనుక చేయగలిగినట్టయితే, విశేషించి సువర్ణ జలంతో కనుక అభిషేకం కనుక చేయించగలిగితే, జీవితంలో ఏ కారణం చేతన్నా ఏ అసౌకర్యం ఉన్నా సరే అది తొలగిపోతుంది. తద్వారా పుష్టిగా, అంటే సంపదని అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి ఈ రకమైనటువంటి ప్రక్రియను కనుక అవలంబించినట్టయితే హాయిగా సుఖకరమైనటువంటి జీవితాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. కృష్ణంగారక చతుర్దశి రోజున యథోచితంగా దశదానాలు కానీ షోడశ దానాలు కానీ యథాశక్తి చేయగలిగినంత చేసినట్టయితే అది కూడా చాలా విశేషంగా లాభపడుతుంది, లాభాన్ని మనకు అనుగ్రహించగలుగుతుంది. కాబట్టి కృష్ణంగారక చతుర్దశి, మహాశివరాత్రి ఇటువంటి పర్వదినాలని ఉపయోగించి వృశ్చిక రాశి వారు అక్కడ చేయవలసినటువంటి ప్రక్రియను కనుక అవలంబించినట్టయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏదైనా అసౌకర్యం, చిన్న చిన్న అసౌకర్యాలు ఉన్నా, రాబోయే సమయంలో రాహు యొక్క సంచారం ద్వారా చిన్న చిన్న అసౌకర్యాలు కలుగుతున్నా వాటిని అన్నిటి నుంచి ముక్తి బయటపడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.